పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారితో ఉన్నాము. మైనారిటీ కోటాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మైనార్టీల పక్షానే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ముస్లింలంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఖాన్ పార్టీ అంటే ఇవాళ ముస్లింలకు సంతులిష్టీకరణ పేరు మీద వాళ్ళ కొరకే పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణలో కావచ్చు, ఈ దేశంలో కాదు, అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎక్కడ ఓడిపోతామని తెలిసి ముస్లింలు ఓట్లు వేస్తలేరని తెలిసి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవాళ అసదుద్దీన్ ఓవైసీకి వాళ్ళ మంత్రి పదవి ఇవ్వడం అనేది సిగ్గుచేటు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం సిగ్గుచేటు. ఆల్రెడీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ఇవాళ గవర్నర్ ఆమోదించలేదు. ఆమోదించక ముందే ఇవాళ ముస్లింలు ఓటేరనే ఉద్దేశంతో, ఇవాళ జూబ్లీ హిల్స్ ఓడిపోతామనే ఉద్దేశంతో ఇవాళ ముస్లింల కొరకు ఇవాళ ఏ రకంగా గెలవాలి, ముస్లింలకి ఇవాళ అజారుద్దీన్కి ఇవాళ మంత్రి పదవి ఇచ్చి ఇవాళ ముస్లింలకు ఓటు బ్యాంకు మొత్తం కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మంత్రి పదవి ఇవ్వడం జరుగుతుంది. దీనికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీనికి విమర్శిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ అక్కడ చేసింది ఏం లేదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఇంతకుముందు పోటీ చేసిన అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి 2014లో పోటీ చేయడం జరిగింది. 2023లో ఎంఐఎం తరఫున పోటీ చేయడం జరిగింది. అసదుద్దీన్ ఎవరైతే అభ్యర్థి నిర్ణయించిండో ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అభ్యర్థి దొరకనట్టు, కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకర్త లేనట్టు ఇవాళ ఒక బయట నుంచి ఒక గూండాకు, ఒక రౌడీ షీటర్కు, సెటిల్మెంట్లు దందాలు చేసే వ్యక్తికి ఇవాళ టికెట్లు ఇచ్చి ఇవాళ జూబ్లీ హిల్స్లో ఇవాళ దందాలకు ఇవాళ భయపెట్టడానికి ఇవాళ మొదలుపెట్టిండి ఇవాళ నవీన్ యాదవ్. ఆయన అనేక సోషల్ మీడియాలో ఇవాళ మీ సంగతి చూస్తా, నాకు ఓటేయకుంటే మీ సంగతి చూస్తా, మీరు ఎట్లా పోతారో అనేది ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ అభ్యర్థి ఎవరు ఉన్నారంటే నవీన్ యాదవ్. నవీన్ యాదవ్కు ఓటేసే సందర్భాలు లేవు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలవబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పాదయాత్ర చేసినా, ఎక్కడ ప్రచారం చేసినా మా అభ్యర్థికి బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఇవాళ జూబ్లీ హిల్స్లో ఉంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఈ ఎలక్షన్స్ ఉండబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి తిరస్కరించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవబోతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మీరే గెలుస్తారని చెప్తున్నారు. అటువైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు మీరు 3వ స్థానానికి పరిమితం అవుతారని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? 2014, 2023 వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. దాని తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇవాళ గెలవడం జరిగింది. మరి అభివృద్ధి ఏం చేసిరో ఒకసారి ప్రశ్నించుకోవాలి. 2014 10 సంవత్సరాల ఇవాళ పరిపాలన ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఈ 2 సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని, ఏ సిగ్గు పెట్టుకొని వాళ్ళ ఓటు అడగానికి వస్తూ ఉన్నారు. ఒక్క డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఒక్కరికి కూడా ఇవాళ స్లమ్లో మనం చూస్తూ ఉన్నాము. జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్, కానీ మొత్తం స్లమ్స్. ఆ స్లమ్స్లో అభివృద్ధి లేక ఇవాళ అక్కడ ఎంత నరకయాతన పడతా ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు. ప్రతి వీధికి పోయినా, ప్రతి స్లమ్ముకు పోయినా, ఇవాళ స్లమ్ముకు పోయినా అక్కడ ఏం చెప్తా ఉన్నారంటే మా పరిస్థితి ఈ రకంగా ఉంది, భారతీయ జనతా పార్టీకి మేము ఓటేస్తాం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాకు చేసింది లేదు, కాకపోతే ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అందుబాటులో ఉండి లంకల దీపక్ రెడ్డి ఇస్తామని మాకు స్వయాన చెప్తా ఉన్నారు. మాకు డౌట్ లేదు, ప్రజలు మా పక్షాన ఉన్నారు, మేము ప్రజా సమస్యల్లో పోరాడతాము. కాంగ్రెస్కు ఓటేస్తే ఒరిగేది లేదు, చేసేది లేదు. టీఆర్ఎస్కు ఓటేసిన ఉపయోగం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచినా ఇవాళ వేరే పార్టీకి పోయే సందర్భాలు ఉన్నాయి. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటారు, ప్రజల పక్షానే పోరాడతారు, ప్రజల కొరకు ఉద్యమం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక బీజేపీకి బలపరచాల్సిన అవసరం ఉందని జూబ్లీ హిల్స్ ఓటర్లకు నేను విన్నపించుకుంటున్నాను. ఒకటేసారి 50 కేంద్రాల్లో పాదయాత్ర చేశారు వినూత్నంగా. మరి ప్రజల స్పందన ఎలా ఉంది జూబ్లీ హిల్స్లో? పాదయాత్రలో 50 డివిజన్లో కూడా ఒకటేసారి మేము పాదయాత్ర పోవడం జరిగింది. ఇవాళ ప్రజలు కూడా మాకు ప్రత్యక్షంగా కలవడానికి మాకు సందర్భం ఏర్పడ్డది. ప్రతి ఇంటికి పోవడం జరిగింది, ప్రతి షాపుకు పోవడం జరిగింది, ప్రతి వీధికి పోవడం జరిగింది. సుమారుగా 200 బూత్లలో మేము నిన్న పాదయాత్ర కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రతి పాదయాత్రలో 400 నుంచి 500 మంది తగ్గకుండా
ప్రతి వాళ్ళ సమస్యలను భారతీయ జనతా పార్టీకి ఓటేయడం వల్ల ఏం జరుగుతుంది, బీజేపీ గెలిస్తే ఏంటి, టీఆర్ఎస్ ఓటేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయకూడదు అనేది ప్రతి పాదయాత్రలో పాంప్లెట్లో ఇవాళ లంకల దీపక్ రెడ్డి గెలిపించాలని, నరేంద్ర మోడీ గారికి బలపరచాలని, బీజేపీకి ఓటు వేయాలని ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఇవాళ మేము విన్నపించుకోవడం జరిగింది. బ్రహ్మాండమైన మా మద్దతు తెలియజేయడం జరిగింది. అనేక మంది విద్యార్థులు, యువకులు, వ్యాపారస్తులు, ఇవాళ వృద్ధులు, యువకులు మొత్తం కూడా భారతీయ జనతా బలపడడం జరిగింది. ఆ మద్దతు చూసి మాకు విశ్వాసం కలిగింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓడించబోతా ఉన్నారు, ఈ రౌడీ షీటర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి తిరస్కరించబోతా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇవాళ లంకల దీపక్ రెడ్డి గెలవబోతా ఉన్నారని మాకు విశ్వాసం ఏర్పడ్డది. ఇవాళ ప్రతి బూత్కు ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకుడు, ప్రతి శక్తి కేంద్రానికి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అక్కడ మాకు నియమించడం జరిగింది. అదంతా కూడా మేము వాళ్ళు చేసిన మోసాలకు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలకు, టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలకు ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి విజయం కోసం కృషి చేస్తాము. గెలవబోయేది ఇవాళ లంకల దీపక్ రెడ్డి అని ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాను.